పేరు జనార్దన్ నాయుడు. ఈ సమస్య ఎప్పటి నుండి ఉందండి? ఈ సమస్య గత 6-7 ఏళ్ల సమస్య నుండి ఉంది. చాలా ఏళ్ల నుండి మేము ఎదురు చూస్తున్నాం. ఈ ఊరికి రోడ్డు వస్తుంది, మా ఊరికి ఏదైనా మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాం. మినిమం అర్ధగంట టైం పడుతుంది. అంబులెన్స్ లో గర్భిణీ స్త్రీలను కానీ మిగతా పేషెంట్లను కానీ తొలకపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ సమస్యను ఎవరైనా పట్టించుకుంటారేమో అని ఒక 5-6 సంవత్సరాల నుండి ఈ తోర్చేడు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్నా కానీ స్పందించి ఈ వీడియో చూసి వాళ్ళ మనసు కరిగి ఈ రోడ్డు 100% వేయించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్యాంబాబు గారు ఇప్పటికైనా మా గ్రామంపై దయ ఉంచి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి కానీ నారా చంద్రబాబు నాయుడుకి కానీ ఈ విషయం దృష్టికి తీసుకెళ్లి మా గ్రామానికి రోడ్డు వేయించవలసిందిగా కోరుతున్నాం. మనము మరి తొగిడిచేడు గ్రామం పోయేటటువంటి రహదారులు ఉన్నాము. తొగిడిచేడు గ్రామానికి మరి ఎన్నో రోజుల నుంచి ఈ రోడ్డు సమస్య ఉందని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మరి నాబార్డు నిధులతో ఈ రోడ్డు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మనకు తొగిడిచేడు ప్రజలు ఇక్కడే ఉన్నారు, మరి వాళ్ళ ఆనందం కనుక్కుందాము. అన్న, రోడ్డు వేయడం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? మాకు మంచిగా ఉంది సార్, మంచిగా ఇప్పుడు నా 5 ఏళ్ళు వేయడం ఇప్పుడు మంచిగా ఉంది. మరి రోడ్డు వేయడం ఎట్లుందన్న మీకు? బాగుందా? శ్యాంబాబు గారికి ఏం చెప్తారు? నా పేరు మాధవ్ సార్. మాధవ్ గారు, మీరు తొగిడిచేడేనా? మరి తొగిడిచేడికి రోడ్డు వేసారు. వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు ఒక జానాడు మట్టి రోడ్డు కానీ వదిలేరు సార్. ఎక్కడ సిమెంట్ రోడ్డు చేసలేరు. మా ఊర్లో సర్పంచ్ టీడీపీ గెలిచిన దానికి వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు. మా శ్యామన్న మాకు చేసిన దానికి చాలా ఒక 10 సీసీ రోడ్లు కానీ వేసినారు సార్. మా ఊర్లో ఇంకా కొన్ని వేస్తాడు. రాబోయే 5 సంవత్సరాలు అయిపోయే లోపల మొత్తం బాగా చేస్తున్నారు సార్. శ్యాంబాబు గారు ఏం చెప్తారు? అభినందనలు చెప్పుకుంటున్నాను సార్ మా ఊరి తరఫున. సరే, ఈసారి మరి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం సార్ శ్యామన్న. మరి మీకు రోడ్డు వేస్తున్నారు, సీసీ రోడ్లు వేస్తున్నారు, మరి రేపు ఇల్లు కూడా నిర్మాణం చేపట్టబోతున్నారు సార్. మరి ఎలా అనిపిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం? మాకు చాలా మంచిగా ఉంది సార్. 100% ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు అన్ని అమలు చేసినాడు. అన్ని వచ్చినాయి, దానితో పాటు అభివృద్ధి కానీ చేస్తున్నాడు. తొగిడిచేడు మరి మీరు ఇక్కడ ఆటోలలో పోయేటప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మరి ఎమ్మెల్యే గారికి ఏం చెప్తారు? అభినందనలు తెలుపుకోవాల్సింది. ప్రజలకి కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా అవసరం కాబట్టి మరి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారా? చేసినారు కదా, అభివృద్ధి చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు వేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మరి ప్రజలు చాలా బాధలు పడేవాళ్ళు రోడ్డు సమస్యలతో. మా దగ్గరకు చాలా మంది కూడా అప్పుడు ఆటో వాళ్ళు అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి పోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఈ సమస్యను మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఫస్ట్ మాకే ప్రిఫరెన్స్ ఇచ్చి మాకే రోడ్డు వేసినారు. మండలంలో మొట్టమొదటి పూర్తయినటువంటి రోడ్డు ఇది. మరి ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకి ఇంకా రుణపడి ఉంటాం మేము అంతే. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే మరి మీ ప్రభుత్వంలో ఏం లేదు. ఎక్కడ జాన రోడ్డు కూడా లేదు తొగిడిచేడు గ్రామానికి. మిగతా ఊర్లతో మాకు సంబంధం లేదు. తొగిడిచేడుకి ఎక్కడ ఏం అనేది లేదు, శూన్యం. మీరేం చెప్పదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు? మాకు చాలా బాగా చేసినాడు సార్ ఎమ్మెల్యే సార్. రోడ్డు వేసినాడు, ఊర్లో సిమెంట్ రోడ్లు వేసినాడు. గత 5 సంవత్సరాలు అయితే ఏం చేసలేడు. ఎమ్మెల్యే సిరిదమ్మ ఊరు పక్కనైనా కానీ ఏం అభివృద్ధి చేసలేదు మాకు. ఈయన సార్ బాగా అభివృద్ధి చేసినాడు. నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల తర్వాత కానీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మా శ్యామలో. మాకు కొత్త రోడ్డు వేసిన దానికి అభినందనలు చెప్పుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.